క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి ఉన్న మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నానండి. యోహాను రాసిన సువార్త 5:26. తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. చదువుబడిన వాక్యము మరి చూస్తే, తండ్రి అయిన దేవుడే జీవము, జీవమునకు మూలము కూడా ఆయనే. దేవుడు లేకుండా జీవితం లేదు, ఆ జీవితం మృతమే, అంతే. ఒక్క మాట 24వ వచనం కూడా చదువుదామా? ఈ యొక్క అదే అధ్యాయంలో 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి జీవము కదా, మరియు కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడు. ఇప్పుడు మన సంగతి ఏంటి అని ఆలోచన వస్తుంది నెక్స్ట్ కదా. అవును, మరి మనం ఏంటి? ఆయన మాట విని, మరి నన్ను పంపిన వాని నా మాట విని అంటున్నాడు యేసయ్య. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. సో మనకి నిత్య జీవం ఎలా వస్తుంది? మనకి నిత్య జీవమే కదా గమ్యం. మనం నిత్యము జీవించాల్సిన వాళ్ళమే. అది కూడా మంచిగా మరి దేవునితో పరలోకంలో జీవించాలి. అలా జీవించాలంటే మనకేం కావాలి? తండ్రి యందు మనకి విశ్వాసం. ఇంకా అదొక్కటి. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును, నిత్య జీవము, దేవునితో నిరంతరము జీవించుట అంటే కేవలము పరలోకం వెళ్ళాకనేనా మన అర్థం కాదు. మనము ఈ లోకంలో ఉండగానే ఆయనను ఎప్పుడైతే అనగా నీవు నేను క్రీస్తును సొంత రక్షకుడుగా మనం అంగీకరించిన నాటి నుండి మనలో ఈ నూతన జీవితం ఆరంభమైంది. 2వ కొరింథీ పత్రిక 5:17లో చూసిన రీతిగా, మరి గలతీ పత్రిక 2:20లో చూసిన రీతిగా మీకు చూస్తే, మరి ఇకను జీవించువాడు నేను కాను, నాలో క్రీస్తే అనే మాట ఉంటది. మరి 2వ కొరింథీ పత్రికలో కూడా చూస్తే 5:17లో కూడా మనం చూస్తే ఆ మాటలు మనకి కనిపిస్తాయి. అంటే ఈ పాత సృష్టి ఇక లేదు, అంతా కూడా సమస్తమును నూతనమైనవి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా. మరి ఇప్పుడు దేవునితో ఉన్న వారంగా ఆయనను కేవలం వెంబడించడం కాదు, కానీ ఆయన మనలో ఉన్నాడు. ఈ లోకంలో ఉండగానే ఆయన మనలోకి వస్తేనే కదా మరి మనకు ఆ యొక్క నిత్య జీవాన్ని, అర్హతను మనం పొందుకొని మరణంలో నుంచి జీవంలోకి వచ్చేసాము అనే ఒక ధైర్యం. అయితే మనకు మరణం లేదంటారా? ఉంది. మనము కూడా శారీరక మరణాన్ని ఎదుర్కొంటాము. అయితే యేసయ్య 2వ రాకలో జీవ పునరుద్ధానమునకు మనము లేపబడతామనే మాట కూడా ఇక్కడ మనము చూడాలి. అదే అధ్యాయంలో 5వ అధ్యాయం ఇందాక చూసిన మాటలో మరి వచనంలో ఇక్కడే జీవ పునరుద్ధానమునకు కూడా మనము ఆయనలో మనము లేపబడతాము అనే మాట ఇక్కడ కూడా మనం చూడాలి. సో 29వ వచనము చూడండి, అందులో కనబడుతుంది మన జీవ పునరుద్ధానమునకు మనము అదే అధ్యాయం 5వ అధ్యాయంలోనే 29వ వచనం.
అంటే ఇప్పుడు ఆయన మరణ స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నా గాని మనము ఆయన వాయిస్ వింటాం. ఇప్పుడు మనం బతికున్నాము, ఆయన వాయిస్ వింటున్నాం. మనం ఒకవేళ చనిపోయాం ఫిజికల్ గా అనుకుని, అప్పుడు కూడా మనం ఆయన పిలుపుకి ఆ శబ్దం వింటారు అని ఉంది. మృతులు కూడా లేస్తారు అని. సో ఆ రకంగా ఆయన ఆయన యొక్క మరి జీవం కలిగిన మాటలు, మరి ఆయన మనకి ఆ స్వరం మనకి వినబడాలంటే వినబడతాయి. ఎందుకు వినబడతాయి అని అంటే కారణం నంబర్ 1 చూద్దాం. ఇప్పుడు ఆయనలో జీవం ఉంది గనక. ఆయనలో జీవం అంటే ఆయన మాటల్లో జీవం ఉంది. ఒకటిగా చూ చూస్తున్నాము. ఆయన మాటలు నిత్య జీవము గల మాటలు. అందుకే ఆయన పలికితే ఏం జరిగింది? వాక్ శబ్దం సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులోని సమస్తమును ఒక్క మాటతో ఆయన సృజించేశాడు. అన్నిటిని కూడా. మరి ఎందుకని సృజించగలుగుతాడు అంటే ఆయన మాటల్లో ఏముందండి? జీవము. అన్ని కూడా లైవ్ గా మనము మరి ప్రపంచమంతటిని ఆయన సృష్టించిన సృష్టికర్తగా ఆయన మాట పలికితే చాలు, ఆ మాటలో ఉన్న జీవము అన్నిటికీ వచ్చేసింది. చెట్లు కలుగును గాక, పక్షులు కలుగును గాక, అన్ని కూడా లైవ్. సో అట్లాగా మరి ఆయన మాటల్లో ఏముందండి? నిత్య జీవమున్నది. ఆయన జీవం గల మాటలు దయ్యములను వెళ్ళగొట్టాయి. అవునా? అలాగే రోగములను స్వస్థపరిచాయి ఆయన మాటలు. చనిపోయిన వారిని సజీవులుగా లేపాయి. మనకు తెలుసు. మరి లాజరు రా బయటికి అనగానే మరి యాయిరు కుమార్తెను లేపాడు. ఇలాగా మరి జీవము కలిగిన ఆయన మాట పలికేడో లేదో అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. శబ్దము మరి ఆయన మాట సముద్రానికి ఆజ్ఞాపిస్తే కూడా అందరికి ఆశ్చర్యపోయారు శిష్యులే. మరి ఆ తుఫాన్ అణిగిపోయింది. ఆయన మాటల్లో ఎంత శక్తి ఉంది, జీవం ఉన్నది. అందుకే మరి ఆయన బోధలో జీవం ఉన్నది. దేవుని రాజ్యంను గూర్చిన సువార్త ప్రకటన ఉన్నది. ఆయన రాజ్యపు నడకను సూచించేదిగా ఉంది. 5, 6, 7 మత్తయి సువార్తలోని అధ్యాయాలలోనే మరి ఆయన బోధంతా కూడా పరలోకపు మనం వెళ్ళడానికి మనం ఎలా నడుచుకుంటే పరలోకం చేరతాము. 5, 6, 7 అధ్యాయాలు చాలా సార్లు మనము నెమరు వేస్తున్నట్టుగా అనేక సార్లు మనం వాటిని ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మనం మనం కూడా నిత్య జీవానికి వారసులం కావాలి కదా. అవును. మరి మన గమ్యము పరలోకం. అవును, మనం వెళ్ళాలి. రెండవదిగా చూస్తే ఆయన జీవాహారము, ఆయన మాటలు జీవము, నిత్య జీవము. ఇక్కడ మన రెండవదిగా చూస్తే ఆయనే జీవాహారం. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుండి 58 వరకు రాయబడిన వాక్య సారాంశము. మరి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని ఆయన చెప్పాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఏమవుతాడంట? నిత్య జీవము గలవాడు. మనం ఎలాగ నిత్య జీవం పొందుకోవాలి అని అంటే మొదట చూసాం ఆయన మాటలు ద్వారా నిత్య జీవము, ఆయనను అంగీకరించుట ద్వారా, ఆయన విశ్వసించుట ద్వారా మనకి జీవములోకి వచ్చేసాము అని. అట్లాగే ఇప్పుడు ఆహారము, ఆయన ఆహారం అయిపోతున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అన్నాడు. మళ్ళీ నా శరీరమును తిని నా రక్తం. ఇప్పుడు వినే వాళ్ళు ఏమనుకున్నారు? ఆయన వెంబడించే చాలా మంది అంట ఈ మాట విని ఏమైపోయారు? వెనక్కి తగ్గారు. ఏంటి, ఈయన శరీరం తినటం ఏంటి, ఈయన రక్తం తాగడం ఏంటి అని లిటరల్ గా వాళ్ళు ఊహించారు తప్ప మరి వాళ్ళకి అర్థం కాలేదు. నా యందు నిత్యము నేను వాని యందును నేను అదే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఆయన మనలో ఉండాలి అని అంటే ఆయన శరీరాన్ని మనం తినాలి. ఆయన శరీరము ఏంటండి అంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము జీవంతో కూడిన వాక్యం కదా. వాక్యం అంటే
మరి 119వ కీర్తన ఒక్కసారి చదివితే మనకి నిజంగా ఆ వాక్యం గురించిన ఒక గొప్ప ప్రతి సెంటెన్స్ లో వాక్యం యొక్క విలువను చూపిస్తా ఉంటాడు కీర్తనాకారుడు. కాబట్టి మరి ఆ వాక్యం ఎంత శక్తి గలదో, ఆ వాక్యమే శరీరధారి అయి మన దగ్గరికి వచ్చాడని యోహాను సువార్తికుడు చూపించాడు. అట్లాగే మరి ఆ వాక్యమే ఆయన పేరుని కూడా ప్రకటన గ్రంథంలో మళ్ళీ యోహాను రాస్తాడు. కాబట్టి మనం ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి, అన్న దినము భుజించాలి. మన ఆత్మ మరి శక్తితో నింపబడటానికి, మన పాపాలు క్షమించబడటానికి, మనము ఈ పరలోక నడకను మనం నడవాలంటే, ఆయన ఆజ్ఞలకి మనం లోబడాలంటే, మరి ఆ జీవితం ప్రాక్టికల్ జీవితం మనకు కావాలంటే మరి వాక్యం లేకుండా మనం బలం పొందలేము, మనం శక్తి లేదు, మరి మనము నడవలేము. కాబట్టి అక్కడ చాలా మంది ఏమన్నారండి, వెళ్ళిపోతాము అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యుల్ని కూడా అడుగుతారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని యేసయ్య అడుగుతాడు 6వ అధ్యాయం యోహాను సువార్తలో. మరి ప్రభువా, పేతురు అంటాడు వెంటనే, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. పేతురు చాలా జవాబులు చెప్తా ఉంటాడు. అందరికంటే ముందు ఆయన జవాబు చెప్పేస్తాడు, అడగకుండానే. ఒక్క మాట అంటాడో లేదో వెంటనే ఇమ్మీడియట్ గా స్పందిస్తాడు పేతురు. అందుకే లీడర్ అయ్యాడు. భయపడ్డాడు, తప్పు జరిగింది, అబద్ధమాడాడు మనలాగే. కానీ మరి పశ్చాత్తాపం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వేలుగా ఒక్కొక్క ప్రసంగానికి మరి అందరు కూడా దేవునిలో రక్షణలోకి రావడం చూస్తున్నాం. సో పేతురు నిజంగా మరి ఆయన మొదటిగానే ఆయనను చూసినప్పుడే మరి యేసయ్య చెప్పాడు కదా, ఈ బండ మీద నా సంఘంను కట్టుదును అని. మరి ఎంతో మరి ఆయన సీమోను అని అంటే, సీమోను పేతురు ఆయన మరి ఆ రెల్లు లాంటి మనస్తత్వం గలవాడు, స్థిరమైన రాయిగా మరి యేసయ్యను వెంబడించినప్పుడు మార్చబడ్డాడు. సో మనలో ఏ బలహీనతలు ఉన్నా సరే, మనం ఏమైనా కానీ గాక, మనము మనలాగా ఉండము. ఆయనను వెంబడించిన తర్వాత, ఆయన వాక్యం మనలోకి వచ్చిన తర్వాత, ఆ శక్తితో మనము మన యొక్క భయాలు పోతాయి, మన యొక్క బలహీనతలు పోతాయి, మన రోగాలు పోతాయి. మరి ఇన్ని మనకు మేలులు. మనం ఆ శరీరం తినకుండా, మరి బలం లేకుండా, శక్తి పొందకుండా మరి ఈ లోకంలో మరి మనం ఉండలేము. మనం ఏదైతేగా శరీరాన్ని అంటే అనుదినం మనం భుజిస్తున్నామో శరీరానికి, అలాగే మనము ఆత్మ జీవించడానికి కూడా మనము ఆ శరీరాన్ని, ఇదెలా సాధ్యము అనే మాటలు యూదులు మతాధికారులు అన్నారు. ఆయన అక్షరార్థంగా భావించి ఆత్మీయంగా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయన తన శరీరము బలియాగముగా సిలువలో రక్తం చిందించి పాప క్షమాపణార్థము మరి నలుగొట్టబడ్డాడు. కాబట్టి మరి తన ప్రాణాన్ని, రక్తంలో ఏముంది, ప్రాణం ఉంది కాబట్టి రక్తంను చిందించాడు అని అంటాము. ఆయన ప్రాణాన్ని మనకు సమర్పించి మనకి జీవాన్ని ఇచ్చాడు. మనం ఆ త్యాగాన్ని మనం విశ్వసించి ఆయనను మనం ఏం చేయాలి, తినాలి. అంటే వాక్యంలో మనం నిలబడాలి. అప్పుడే మరి ఆయన మనలో నిలబడతాడు. మూడోదిగా ఆయనే జీవ జలము అని కూడా చెప్తున్నాడు. జీవ జలము. నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. యోహాను సువార్త 6:35 నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎవడునూ దప్పికొనడు, ఎన్నడనూ దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాని కడుపులో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆయన చెప్పాడు. ఏమని, ఎక్కడ? సమరయ స్త్రీతో ఈ మాట్లాడినాడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని. ఆయన ఇచ్చి నీళ్ళేంటి? పరిశుద్ధాత్ముడు. ఆ శక్తిని మనము, నూతన శక్తిని మరి మనం పొందుకున్నప్పుడు వ్యక్తిగా మనము మార్పు చెంది గొప్ప సాక్షులంగా ఆయన కొరకు నిలబడగలే ధైర్యం మనకి వస్తుంది. నిజంగా మరి
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడంట. 7వ అధ్యాయం యోహాను సువార్త 38, 39 తర్వాత అయినా మీరు చూడొచ్చు. అనగా పరిశుద్ధాత్ముడే మరి జీవజలము. కావాలంటే, జీవజలం కావాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి, సత్యం ఒప్పుకోవాలి, అప్పుడే జయం. అది మనం ఆమె సమరయ స్త్రీ ద్వారా కూడా మనం చూస్తాం. ఆమె సత్యం చెప్పుకుంది, ఆమె కడుపులో ఉన్న విశ్వాసాన్ని బయలుపరిచింది. అప్పుడు ఆయన ప్రత్యక్షతనిచ్చాడు. అప్పుడు ఆమె జీవజలంతో నింపబడింది. ఆ వెళ్ళి అనేకులను ఆమె రక్షించగలిగింది మరి ఆ ఊర్లో. కాబట్టి జయించు వారికి ఆయన మరి ఏమిస్తానంటున్నాడు? ప్రకటన గ్రంథం ఒక్కసారి 21వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఇక్కడ నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించిన వానికి మరి జీవజలమును ఆయన అనుగ్రహించే దేవుడుగా మనము చూస్తున్నాము. నిజంగా మరి మనము జయించడానికి కావలసింది ఏంటి? శక్తి కావాలి. ఎవరు జయించాలన్నా, ఏ యుద్ధం చేయాలన్నా మరి మనలో ఆ శక్తి లేకుండా ఏ పని చేయలేము. ఆ శక్తే పరిశుద్ధాత్ముడు. కనుకనే మనం దేవుడి యొక్క ఆత్మను మనం పొందుకున్న బిడ్డలంగా మరి ఇప్పుడు ఈ 40 దినాలు కూడా పునరుద్ధానుడు అయిన తర్వాత యేసయ్య అనేక సార్లు తన శిష్యులకు కనబడుతూ ఆయనే లేచాను, నేను నిజంగానే నేను ఎవరినే కాదు అని ఆయన తన గాయాలు చూపిస్తూ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ అనేక కార్యాలు వాళ్ళ ఎదుట చేస్తూ మరి వాళ్ళని మంచి విశ్వాసంలో స్థిరపరిచి ఆయనకు సాక్షులుగా భూమి మీద నిలబెట్టి మరి ఈ సువార్తను ప్రకటించడానికి వారికి అవకాశాన్ని ఇచ్చాడు. వారికైనా ఈ రోజున నీకు నాకు కూడా. ఎందుకంటే మనం కూడా వాళ్ళలాగానే మరి మనం ఆయనను అంగీకరించి రక్షకుడుగా మరి ఆయన్ని వెంబడించే బిడ్డలంగా, ఆయన కుమారులంగా కుమార్తెలంగా మనము ఉన్నాము కనుక మరి జీవజలము మనకు కావాలి. నిజమే, మనకు కూడా అట్టి గట్టి విశ్వాసము సత్యం మనలో జీవిస్తూ మరి విజయాన్ని పొందే బిడ్డలంగా జీవజలాన్ని పొందుకుంటాం. మరి 4వదిగా ఆయనే అంటున్నాడు జీవపు వెలుగును అని. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. మరి నిజంగా మరి ఆయనను మనము కలిగి ఉన్నాము అనంటే మనలో కూడా అట్టి వెలుగును మనం ఇతరులకు ప్రకాశించే బిడ్డలంగా, అంటే మనలో సొంత వెలుగు కాదు కానీ ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపగా మనము ఆయన యొక్క వెలుగుని ఇతరులకు కూడా ప్రకాశింపజేసే వెలుగుగా మనం ఉంటాము. అవును, నేను లోకమునకు వెలుగును, మీరును లోకమునకు వెలుగై ఉండాలి అన్నాడు కదా. ఆయన ఏమై ఉన్నాడో అదే కూడా మనమై ఉండాలి అన్నదే ఆయన యొక్క ఆశ. కనుక అట్టి బిడ్డలంగా మనము మరి లోకంలో జీవించే వాళ్ళంగా ఉన్నప్పుడే, మరి ఆ వెలుగు మనలో ఉన్నప్పుడే మరి మనం ఇతరులకు వెలుగుగా ఒక మార్గం, మనం యేసయ్య మార్గాన్ని చూపించే వాళ్ళంగా, ఆయన దగ్గరికి నడిపించే వాళ్ళంగా. వాళ్ళ వెలుగు మరి అనగా సత్క్రియలు అని కూడా ఉంది కదా. కాబట్టి మనము వాళ్ళకి మేలు చేసే వాళ్ళంగా ఉండి మరి ఇటు సత్క్రియలు చేస్తూ వెలుగును ప్రకాశింపచేయుడి అన్నాడు. మీ వెలుగును ఇతరులకు ప్రకాశింపచేయాలి. ఎలా ప్రకాశింపచేయాలంటే మరి వాళ్ళకి మేలు చేసే బిడ్డలముగా, మంచి క్రియలు చేసే బిడ్డలముగా మనము సత్క్రియలతో మరి వెలుగును ప్రకాశించే వారంగా ఉంటాము. అప్పుడే మరి చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి రావడానికి జీవపు వెలుగును మనం కలిగి ఉంటాం. 5 జీవ గ్రంథంలో పేరు ఉండాలి అంటే మరి జీవ గ్రంథంలో కూడా మరి మన పేరు రాయబడాలి కదా. లేకపోతే మనకు పరలోకంలో అసలు ఎంట్రన్సే లేదు. కాబట్టి జయించాలి అపవిత్రతను మరి పోగొట్టుకొని పవిత్రంగా జీవిస్తూ
అంటే క్రియలు, మారు మనసుకు తగిన క్రియలు మరి మనం చేస్తూ, క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మృతం గనుక వాక్యానుసార జీవితం మనం జీవిస్తూ, ప్రకటన గ్రంథం 3:1 మరి 5లో మనం చూస్తామంటే అక్కడ 7 సంఘాలకి కూడా ఆయన ఇచ్చే మెసేజెస్ మనకు బాగా తెలుసు. 3వ అధ్యాయము 1-5 సార్దీస్ లో ఉన్న ఆ దూతకి ఇలాగు రాయము ఏమని? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నేను ఇలాగ ఉపదేశం పొందితినో, ఎలాగు వింటినో జ్ఞాపకం చేసుకుని వాటిని గై కొనుచు. ఎలాగు వింటివో, ఎలాగూ ఉపదేశం పొందితివో మరి జ్ఞాపకం చేసుకుంటూ వాటిని గైకుంటూ మారు మనసు పొందుము. సో అలాగా మనము మన వస్త్రములను తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో మీ యొద్ద ఉన్నారు. అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. జీవ గ్రంథములో అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక, మరి దేవుడు జీవ గ్రంథంలో మన పేర్లు రాయాలంటే మనము తెల్లని వస్త్రాలంటే ఇది ఫిజికల్ గా తెల్లని వస్త్రం అని కాదు, మన పాపములు కడుగబడి మన వస్త్రములు తెలుపు చేసుకున్న వారంగా, అనగా పరిశుద్ధపరచబడిన వారముగా, మారు మనసు పొందిన వారంగా మనం ఉండాలన్నది. అప్పుడే జీవ గ్రంథంలో మన పేరు. జీవ కిరీటము కూడా పొందాలంటే మరణం వరకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. శ్రమలలో, శోధనలలో మరి ఇవన్నీ సాధారణంగా మనకి రాకుండా ఉండవు. ఖచ్చితంగా మనం అనుభవించాలి, వాటిని జయించాలి. అక్కడ కూడా జయం మనకు ఉన్నప్పుడే మానవుడైన యేసయ్య మరి తండ్రి మూలముగా జయించాడు, లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. మరి ఆయనే మనకు రక్షకుడు కనుక ఆయన జయించాడని మనం సంతోషించడమే కాదు గాని మరి ఆయన ఏమై ఉన్నాడో నీవు నేను అదే అయి ఉండాలన్నదే ఆయన యొక్క చిత్తము. కనుక మనం కూడా ఏమై ఉండాలి? జయించే వారంగా. ఈ లోకాన్ని, శోధనలను ఏమొచ్చినా సరే మనకి విజయాన్ని ఇచ్చేది, జయించడం అంటే మన శక్తితో కాదు, పరిశుద్ధాత్మని శక్తితోనే మనం వీటన్నిటిని కూడా జయించుకుంటూ మరి నిత్య జీవానికి మనం అర్హులమయ్యే బిడ్డలముగా, దేవుని యొక్క మరి జీవము, నిత్య జీవం మనది గమ్యం. అవును, ఆ యొక్క జీవంలోనికి మరి మనం వెళ్తున్నాము అని అంటే ఆయన మాటలులో జీవం ఉన్నది, ఆయనే జీవాహారము, ఆయనే మరి జీవ జలమై ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము ప్రతిరోజు కూడా వీటిని పొందుకుంటూనే మనం కూడా ఆయన జీవపు వెలుగులో నడుచుకుంటూ మనం కూడా వెలుగై ఉన్న బిడ్డలముగా, జీవ గ్రంథంలో మన పేరుండడానికి మరి మనకు తగిన పరిశుద్ధమైన జీవితము, వాక్యానుసార జీవితమును కలిగి ఉన్న బిడ్డలముగా, అలాగే జీవ కిరీటం మనం పొందాలి. ఆ మరణం వరకు కూడా మనం ఏమై ఉండాలి? నమ్మకంగా ఉండాలి. శ్రమలలో, శోధనలలో ఇలాంటివన్నిటి కూడా జయించడానికి మరి శక్తినిచ్చేది మరి ప్రభువే ఆయన యొక్క ఆత్మతో. లోకంలో మరి ఆయన జీవించాడు, అలాగే మనం కూడాను మరి యేసయ్యలా జీవించాలంటే, జయించాలంటే, మరి నిత్య జీవం పొందాలంటే యేసయ్యలాగే తండ్రితో ఐక్యత, నిత్యము ఐక్యత, నిత్యము మరి ఆయన ఎలాగా ప్రార్థనతోనే తెల్లవారుజామున లేచి లేదా రాత్రంతయు ఇలాగా అన్ని విషయాలలో మరి సిలువకు ముందు మరి ఎంతగానో మరి ప్రార్థనలో ఆయన గడిపాడు. ప్రేమతో ఇతరుల కొరకు మరి క్షమిస్తూ శత్రువులను కూడా మరి ఆయన చేస్తూనే వచ్చాడు ప్రార్థన. మన ఆత్మ కూడా దేవునితో నిత్యము ఆయన సహవాసంలో, ఆయన సంబంధాన్ని కలిగిన బిడ్డలంగా, ఆయనలో, ఆయన యందు మనలో ఆయన నిలిచి ఉన్నప్పుడే ఆయన మన ప్రార్థన
వాక్యమందు మనం ఏమై ఉండాలి? నిత్యం కూడా నిలిచి ఉండే బిడ్డలంగా ఉన్నప్పుడు. నిత్యము అంటే అనుదినము ఆయనను వెంబడించుట, ప్రార్థనతో తగ్గింపుతో సిలువను ఎత్తుకున్న బిడ్డలముగా. మరి అప్పుడే గాని లేకపోతే మనము వెంబడించడం కష్టం. అందుకే సిలువనిచ్చాడు మరి మనకి. కాబట్టి అట్టి సిలువను మనము మరి ఎత్తుకొని శ్రమలలో శోధనలలో ప్రార్థన చేస్తూ మొరపెట్టుతూ దావీదు వలె కేవలం మరి అన్ని సమయాల్లో ఆయన చేస్తూ వచ్చాడు ప్రార్థన. ఒక శ్రమ వచ్చినప్పుడే కాదు, సాధారణంగా మన మన అలవాటు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ప్రార్థన, ప్రార్థన యందు కాన్సన్ట్రేషన్ మనకుంటది. అది కాదు, ప్రతిరోజు కూడా మనం అనుదినము ఆయన సహవాసంలో నిత్యము ఆయన ఎలాగైతే ఉన్నాడో అట్టి ప్రార్థనలో మనం కూడా ఉండే బిడ్డలంగా ప్రతి విషయంలో మరి విధేయత, సమర్పణ, విజ్ఞాపన, కృతజ్ఞత. నువ్వు చెప్పాడు కదా, ఏదైనా మనం ప్రార్థన చేయాలనంటే మొదట కృతజ్ఞతతో స్తుతులతో మీ విన్నపాలను నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఇవన్నీ కూడా ఎడతెగక చేయడానికి మనం నేర్చుకుంటున్నాము. కనుకనే మరి ప్రతిరోజు కూడా మరి ప్రార్థన అనేది మనకి ఫిజికల్ గా మనం జీవించాలంటే శ్వాస, ఆక్సిజన్ ఎంతో అవసరం. అది లేకపోతే మనం జీవించలేము. కాబట్టి మరి ఆత్మీయంగా కూడా మరి ప్రార్థన అనే ఆక్సిజన్ మనకి దేవుడిచ్చిన ఆక్సిజన్. అది లేకపోతే మనం ఏమవుతాము? మృతులమే. సో పరిశుద్ధాత్ముడు ప్రార్థించడానికి సహాయపడడు గాని నువ్వు ప్రార్థన మొదలు పెడితే అసలు ప్రార్థన చేయకుండా ఉంటే ఆయన ఏం చేయడు, చూస్తా ఉంటాడు. మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థనకు దిగుతామో అప్పుడు ప్రార్థనలో ఎలా చేయాలో మనతో పాటు ఆయన మనకంటే మన ప్రార్థనకి హెల్ప్ చేస్తాడు. ఆయననే మొర పెడతాడు మన పక్షమున కదా. అవును, అలాగుంది. కాబట్టి ప్రార్థించడానికి మనం చేయడానికి ప్రారంభించినప్పుడే ఆయన సహాయం చేస్తాడు. అప్పుడు తన శక్తి ఏంటో మనం గ్రహిస్తాం. యేసయ్య యెరూషలేము దేవాలయాన్ని ఏమని పిలిచాడండి? నా ప్రార్థనా మందిరం అన్నాడు. తండ్రి ప్రార్థనా మందిరం అన్నాడు. ఆ మందిరమును, అది ప్రార్థనా మందిరం అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారే, వ్యాపారటిల్లుగా చేశారే అన్నాడు కదా దేవుడు. సో మన శరీరాలు ఇప్పుడు దేవునికి ఏంటండి? ఆలయం. అంటే ప్రార్థనా మందిరములు అని అర్థం. ఆయనకి మందిరం అనగానే ఏమన్నాడు? ఇది నా ప్రార్థనా మందిరం, నా తండ్రి యొక్క ప్రార్థనా మందిరం, నా మందిరం. మరి అలాంటప్పుడు మన శరీరాలు ఆయనకి దేవాలయం అని అంటున్నాం కదా. ఆ దేవాలయం ఏంటంటే ప్రార్థనా మందిరాలుగా మన శరీరాలు మారాలి. ఎల్లప్పుడూ మనం స్తుతించే బిడ్డలంగా, నిత్యము మనం ప్రార్థించే వారంగా, నిత్యము మనం వాక్యంతో ఆయనతో సహవాసం కలిగిన బిడ్డలంగా ఉన్నప్పుడే మరి మనము ఆయనతో పాటు ఎక్కడుంటాము? నిత్య జీవంలో ఉంటాము. ఆ జీవంలోకి వెళ్ళాలంటే ఇదిగో ఇవన్నీ కూడాను మనము ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా వీటిని మనం చేస్తూ ప్రాక్టికల్ గా ఆ నిత్య జీవాన్ని పోవడానికి ఆ యొక్క జీవ గ్రంథంలో పేరు లిఖించబడ్డానికి. అక్కడ పేర్లు చదివినప్పుడు జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే పేరు లేదని చెప్పేస్తారండి. మరి అలాగా ఆ స్టేజ్కి మనం పోదామా? కాదు. మనమందరం కూడా తప్పకుండా పరలోకం వెళ్ళాల్సిన వాళ్ళమే. ఆ యొక్క జీవ గ్రంథంలో పేరు లిఖించబడటానికి మరి మనము ఎలాగుండాలి అనే మాటలు ఒక్కసారి ఆయన మాటలు మనము జీవము కలిగినవి, నిత్య జీవము కలిగిన మాటలుగా మనం గుర్తించినప్పుడు ఆయన బోధలు వింటాము, ఆయన బోధలకు లోబడతాము కదా. ఆ రీతిగా మరి మనం వెంబడిస్తాము. 2, ఆయన జీవాహారము, ఆయన ఆహారాన్ని మనం తింటాము. ఆయన తినమన్నాడు. శరీరాన్ని త్రాగువాడు రక్తాన్ని తాగుమన్నాడు. సో ఆయన ప్రాణాన్ని ఆత్మీయంగా మనం భావించే మరి యేసయ్యని మనము ఆయన శరీరము రక్తము అక్షరార్థంగా భావించకుండా ఆత్మీయంగా మనం తీసుకుంటూ మరి ఆయన ఏ రీతిగా నలగగొట్టబడి తన రక్తము అనగా తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడో అట్టి త్యాగాన్ని మనం కూడా కలిగిన వారంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయనను మనం తింటూ, అంటే వాక్యమును జీర్ణించుకుంటూ, ఆయనే జీవజలము, ఆయనే జీవపు వెలుగు,
జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. అంటే జయించాలి. కిరీటం పొందాలన్నా మరి మనం జయించాలి. శ్రమలలో, శోధనలలో అన్నిట్లో కూడా ఆయన శక్తితోనే మనం నింపబడుతూ ప్రతిసారి కూడా మరి తండ్రికి మనని మనం సమర్పించుకుంటూ ఈ లోకాన్ని ఆయన ఎలా జయించాడో మనం కూడా జయించి మనం పరలోకాన్ని వెళ్ళడానికి, మరియు అలాగే నిత్య జీవం పొందాలి. నిత్యము అనుదినము మనం ఆయనను వెంబడించే వాళ్ళంగా అన్ని విషయాలలో మనం ప్రార్థన మొర పెట్టుకుంటూ, శ్రమలు వచ్చినా ఏదొచ్చినా మరి అన్ని విషయాల్లో ప్రతి దినం కూడా మనకి ప్రార్థన అనేది ఊపిరి, ఆక్సిజన్. మరి అది లేకుండా మనము క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించలేము. ఆత్మీయులంగా మరి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా మన శరీరాలు ఏమై ఉండాలి? దేవుని ఆలయమై ఉండాలి. ఆ ఆలయం ఏమి? ప్రార్థన మందిరాలుగా మనం శరీరాలను ఆయన చెప్తున్నాడు. కనుక మన నిత్యము మనలో ఉండాల్సింది ప్రార్థన. మరి యొక్క వాక్యము మరి ఈ సమయంలో విన్న వాక్యము మనందరి హృదయంలో ఫలించుటకు గాను చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి జీవము కలిగిన దేవుడవు నాయన, అలాగే కుమారుడు కూడా జీవము కలిగిన కుమారుడు. మమ్మల్ని కూడా తండ్రి ఇటు నిత్య జీవము మేము పొందుకోవడానికి ప్రభువా మాకు ఎన్నో మరి విషయాల ద్వారా మేము ఈ నిత్య జీవాన్ని సంపాదించడానికి ఈ భూమి మీద నీ మాటలను విని ప్రభువా నీ బోధను నమ్మి వెంబడిస్తూ తండ్రి అనేకులకు ఈ మాటలు చెప్పుతూ ప్రకటిస్తూ కూడా అలాగనే నీ జీవాహారమును మరి జీవ జలమును కూడా మేము సేవిస్తూ ప్రభువా బలం పొందుకుంటూ నీ జీవపు వెలుగులో మేము పొందుకొని ఆ వెలుగుని ఇతరులకు ప్రకటిస్తూ మరి జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించబడడానికి లోకాన్ని జయించే వారంగా, అపవిత్రం తొలగించుకోవారంగా, అయా జీవ కిరీటాన్ని మరి మేము పొందుకోవడానికి, శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ప్రభువా మరి మేము వాటిని జయించే శక్తిని పొందుకోవడానికి యేసయ్య మాకు ఎదురుగుండా మీరు నాయన మీ యొక్క జీవితాన్ని, మీ త్యాగాన్ని, మరి నాయన మీరు విజయాన్ని ఎలా పొందారో అవన్నీ కూడా మేము తండ్రి మేము తెలుసుకున్న వారంగా, అనుభవించిన వారంగా ఉండడానికి ప్రతిరోజు కూడా మేము నిత్యము నీతో సహవాసిస్తూ నీ వాక్యము ప్రార్థనలో మరి మేము జీవిస్తూ నీ రాజ్య వారసులం అవటానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి మా అందరికీ మీ యొక్క శక్తిని, మీ యొక్క అర్హతను మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ మరి నీ కృపాసనం మీద ఎత్తి పట్టుకొనొచ్చు యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.